సంబంధం ఏదైనా చూద్దాం. ఏమంటారు? అమ్మా, శారదమ్మకి ఏమైంది? అసలు ఎవరు మాట్లాడలేదేంటి? నేను శిరీషని పెళ్లి చేసుకుంటానికి సిద్ధమే. కానీ నాతో నిశ్చితార్థం జరిగి క్యాన్సర్ అయిన అనసూయకి ముందు పెళ్లి జరగాలి. అప్పుడు తప్పనిసరిగా నేను శిరీషని పెళ్లి చేసుకుంటానికి రెడీ. అక్కడ నా వల్ల ఇబ్బంది పడిన ఒక ఆడపిల్ల గురించి ఆలోచించి ఇక్కడ శిరీష్ను ఇంకోసారి ఇబ్బంది పెట్టకూడదని ఆలోచించి నేను తీసుకుంటున్న నిర్ణయం ఇది. శిరీషని నేను పెళ్లి చేసుకోననట్లేదు. శిరీషనే చేసుకుంటానంటున్నాను. కానీ అది అనసూయకి పెళ్లి జరిగిన తర్వాత. అప్పటి వరకు నన్ను మన్నించి కొంచెం టైం ఇమ్మని అడుగుతున్నాను. నా మీద ఉన్న రెస్పాన్సిబిలిటీస్ అన్నీ నన్ను పూర్తి చేయనివ్వండి. నా పట్ల ఉన్న బాధ్యతలని నేను పూర్తి చేసుకుంటాను. కానీ మీరందరూ నాకున్న బాధ్యతను కూడా కొంచెం గుర్తించి కాస్త టైం ఇవ్వండి. ఖచ్చితంగా నేను శిరీషనే పెళ్లి చేసుకుంటాను. నేను మాట మీద నిలబడతాను. ఎందుకంటే నేను మీ పెంపకంలో పెరిగినవాడిని.
చిన్నప్పుడెప్పుడో పాఠాల్లో రాముడి గురించి చదివాను చక్రి. ముగ్గురమ్మల ముద్దు బిడ్డ అని. కానీ నువ్వు 6 గారాల బిడ్డవి. నీ లైఫ్లోకి వచ్చే సీతను నేనే అవుతాను, అయ్యి తీర్తాను. నన్ను నువ్వు వదులుకోవాలని చూసినా నిన్ను నేను వదులుకోను. అను, నేల మీద నడిచే జాబిలమ్మకు నీలో నీవు నక్షత్రాన్ని వజ్రంగా మలిచి బహుమతిగా తీసుకొస్తున్నాను. వస్తున్నాను, వస్తున్నా. అక్కా, అక్కా, అనసూయ, బాగున్నావా? అమ్మ ఇంట్లో లేదు, బయటికి వెళ్ళింది. అలవాటు ప్రకారం అక్క అక్క అని పిలిచానే గాని నేనొచ్చింది నీకోసమే అనసూయ. అను, ఇంటికి వచ్చిన మనిషికి మర్యాదలేం లేవా? కూర్చోమని గాని, మంచినీళ్ళు ఇవ్వడం గాని, కాఫీ తాగుతారా అని అడగడం గాని ఇవేం లేవా? ఇష్టం లేనట్టు అలా మొహం చాటేస్తే ఎలా? నన్ను విలన్ని చూసినట్టు చూడదు. ఇప్పుడు చక్రితో సంబంధం తెగిపోయింది కాబట్టి ఇప్పుడు నేనే హీరో, నేనే పెళ్లి కొడుకు. అనసూయ, బాగా దాహం వేస్తుంది, కొంచెం మంచినీళ్ళు తీసుకొచ్చి పెట్టు. వెళ్ళనసూయ. అను అను, ఎన్నో జన్మలు పుణ్యం చేసుకుంటే గాని ఈ కళ్ళకి ఈ అందాన్ని చూసే అదృష్టం కలిగింది. ఈ కళ్ళు ఎప్పుడూ నిన్ను చూస్తూనే ఉండాలి. నా మీద అయిష్టంతో వాళ్ళ వెళ్ళిపోతే ఈ కళ్ళు తట్టుకోలేవు, ఈ గుండె తట్టుకోలేదు. నీ చేత్తో వేడి కాఫీ గాని, చల్లటి మజ్జిగ గాని తాగేసి వెళ్ళిపోతాను, సరేనా? ఏంటి ఆలోచిస్తున్నాను? అక్కుంటే ఈ పాటికి నాకు ఎన్ని మర్యాదలు చేసేదో తెలుసా? ప్లీజ్ అను.
వెళ్ళు. హే వదులు. అను నీ చేయి పట్టుకుంది వేరే ఉద్దేశంతో కాదు. నీ వేలికి ఈ ఉంగరం తొడగాలని. అను, నీ కోసం డైమండ్ రింగ్ తెచ్చాను, చూస్తావా? నాకేమొద్దు. మర్యాదకి ఇక్కడి నుంచి వెళ్ళిపో. కొండంత ప్రేమతో, ఎంతో అభిమానంతో నేను ఈ రింగ్ తీసుకొస్తే వద్దనడం మర్యాద కదను. తీసుకోవడమే మర్యాద. నా చేత్తో నీ వేలికి ఉంగరాన్ని తొడిగి వెళ్ళిపోతాను. అవును, నీ వేలు పట్టు. వేలు పట్టు. ఉండు, వదులు. వేలు పట్టు. ఏ, వదులు. వదులుకున్నానా? వదులు. వదులుకున్నానా? చూడు, మర్యాద వదులు. వదులు. ఏంట్రా నీ దౌర్జన్యం? అయ్యయ్యో బావగారు, మీకు సీను అలా అర్థమైందా? అవునులే, లేటుగా వచ్చారు కదా, అలానే అర్థమవుతుంది. రేయ్, నీకెంత ధైర్యం ఉంటే మక్క చేయబట్టుంటావు? ఊరుకో బావమర్ది, నేను ఊరకనే పట్టుకోలేదు. ఎప్పటికైనా మీ అక్క చేయి పట్టుకోవాల్సింది నేనే కదా. అసలు ఇదిగో ఈ ఉంగరం తొడుగుదామని మీ అక్క చేయి పట్టుకున్నాను. కానీ ముహూర్తమే బాగలేదు. ముహూర్తం ఏంట్రా? మాకెవరికి నచ్చంది మా అనసూయకి భర్త ఎలా అవుదాం అనుకున్నావు? మాస్టర్ బావా, మీరు లెక్కల్లో బాగా వీక్ అనుకుంటానే. పది రోజుల్లో మీ ప్రియ శిష్యుడు చక్రి అనసూయని తీసుకెళ్ళకపోతే అనసూయ నాకే. అన్నదే కదా అగ్రిమెంట్. ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. ఏడ్చినట్టుండి ఆ చక్రిగాడి జాతకంతో అనసూయ జాతకం సరిపోదు, కలవలేదు. అందుకే కదా అక్క అనసూయ చేతికి తొడిగిన ఉంగరాన్ని తీసి జానకమ్మ ముఖాన కొట్టింది. బావా, ఈసారి నీకు గుండెకి కాకుండా మెదడుకి ఆపరేషన్ చేస్తే బాగుంటుంది. అనసూయ, నాకిప్పుడు అర్థమైంది.
మీ నాన్నగారి సమక్షంలో ఉంగరం దొడిగించుకోవాలనే కదా ఇందాక నువ్వు అంత బిల్డప్ ఇచ్చింది. నాకు అర్థమైందిలే. ఇదిగో మీ నాన్నగారితో పాటు మీ తమ్ముడు గారు కూడా ఉన్నారు కాబట్టి పట్టు 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 తొడిగేస్తాను. పట్టు 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 ఏయ్, గిరి! చెయ్యి. ఉండు బావ మరి రై వదలరా వదలా. రేయ్ తేజ, కళ్యాణి ఏంటండి ఆ? చిన్న పెద్ద తేడా లేకుండా వీడు నా తమ్ముడు చొక్కా పట్టుకుంటే మీరు చూస్తూ ఊరుకుంటారా? అమ్మా వీడి అక్క విషయంలో పశువులా ప్రవర్తించాడు. అందుకే వాడు చొక్కా పట్టుకున్నాను. మర్యాదగా వీడిని ఇంట్లోంచి బయటకు వెళ్ళమని చెప్పు. రే బామ్మద్దే, కాబోయే బావను పట్టుకొని వాడు వీడు అంటూ మర్యాద కాదరా. నీకేంట్రా మర్యాద? పోరా ఇక్కడి నుంచి. ఒరేయ్ తేజ, ఇంకొక్క మాట మాట్లాడితే దవడ పళ్ళు రాలిపోతాయి. అభిమానంతో వచ్చిన మనిషి కంటే మీకు అవమానించే మనిషి ఎక్కువ. నా తమ్ముడు విలువ ఇంకా తెలుసుకోలేకపోతున్నారంటే నిజంగా మీరందరూ మూర్ఖులే. కళ్యాణి నోటికొచ్చినట్టు మాట్లాడుకో. ఇంటి పరువు రోడ్డున పడుతుంటే కడుపు కాలి మాట్లాడుతున్నానండి. మన పరువు కాపాడడానికి వచ్చిన నా తమ్ముడు మీకు శత్రువు అయిపోయాడు కదూ. పరువు పోగొట్టుకొని బ్రతకడం కంటే చావడమే ఎంతో నయం. మీ తండ్రి కూతుర్లిద్దరూ చావునే కోరుతున్నారు. అందుకే ఇలా ప్రవర్తిస్తున్నారు. అక్క నువ్వేం బాధపడకక్క. వాళ్ళకి నేను నచ్చట్లేదక్క. నా కోసం నువ్వు ఎన్నాళ్ళు యుద్ధం చేస్తావు చెప్పు. అసలు అనసూయ నాకు రాసిపెట్టి ఉందో లేదో ఆ దేవుడే నిర్ణయిస్తాడు. బావగారు, మీ మనసు బాధ పెట్టినందుకు నన్ను క్షమించండి. సారీ అనసూయ. సారీ బావమరిది. వస్తాను.